హాయ్ గాయ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇది యూస్ఫుల్ కంటెంట్, జెన్యూన్ కంటెంట్ అని అనిపించింది అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. డైలీ జాబ్ అప్డేట్స్ ఇస్తాను. ప్రజెంట్ అయితే ఈవై టాప్ కంపెనీలో అయితే హైరింగ్ స్టార్ట్ అయింది. ఏ ఇయర్ ఎలిజిబుల్ వాళ్ళు అన్ని క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ చూద్దాము. లొకేషన్ వచ్చేసి కోచి, బట్ డిపెండ్స్ అపాన్ జాయినింగ్ అయిన తర్వాత మనకి చేంజ్ అవ్వచ్చు. అదర్ లొకేషన్స్ ఎనీవేర్ ఇన్ కంట్రీ. ఓకే, సాలరీ కాంపిటేటివ్ అంటే డిపెండ్స్ అపాన్ మన గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రీసెంట్గా జాబ్ పోస్ట్ చేశారు October 8, 2025. సో రీసెంట్గా అయితే జాబ్ పోస్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ జాబ్ టైటిల్ వచ్చి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. .NET SSRS మీద ఉంది. నెక్స్ట్ వచ్చి స్కిల్ లెవెల్ వచ్చి అసోసియేట్, సో ఎంట్రీ లెవెల్. ఓకే, ఎసెన్షియల్ ఫంక్షన్ ఆఫ్ ది జాబ్, హియర్ యూ కెన్ సీ జాబ్ డీటెయిల్స్ ఏంటి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేశారు. యూ కెన్ సీ అండ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ సపోర్టింగ్ యాక్షన్స్. మనకి జాబ్ డీటెయిల్స్ ఏంటి, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మెన్షన్ చేశారు. ఓకే, నాలెడ్జ్ అండ్ స్కిల్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది, మనకి దేని మీద నాలెడ్జ్ ఉండాలి. బేసిక్గా ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్ అడగట్లేదు, బట్ మినిమం మనకి ఏమేమి నాలెడ్జ్ ఉండాలి అనేది, MS Excel కానీ అండ్ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ, సో దానికి రిలేటబుల్ ఏమున్నా ఓకే. ఎడ్యుకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ BE, BTech, MCA, MSc కంప్యూటర్ సైన్స్. మనం చూడొచ్చు ఇక్కడ అదర్ రిక్వైర్మెంట్స్ నిల్. ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ కూడా నిల్, ఎక్స్పీరియన్స్ అసలు అవసరం లేదు. మన దగ్గర నాలెడ్జ్ ఉంటే గ్యాప్ ఉన్నా కూడా అప్లై చేయండి. సో 21 నుంచి అడుగుతున్నారు కాబట్టి, సో 21 to 25 రీసెంట్ 26 పాస్డ్ అవుట్స్ కూడా అప్లై చేయొచ్చు. సో గాయస్, నెక్స్ట్ అప్లై నౌ మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుంది. మనకి అకౌంట్ లేదు దీంట్లో, న్యూగా మనం అప్లై చేస్తున్నాము అంటే నాట్ ఏ రిజిస్టర్డ్ యూజర్ అయితే ఉంది కదా, క్రియేట్ అన్ అకౌంట్ ఉంది. అకౌంట్ క్రియేట్ చేస్తే అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో గాయస్, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ ఇస్తాను అవైలబుల్లో ఏమైనా ఉంటే. ఓకేనా, ఆల్ ది బెస్ట్ గాయస్.